మనం చేస్తే ఏదైనా నీతి, పక్కనవాడు ఏది చేసినా అవినీతే. మనం చేస్తే ఏదైనా ధర్మం మంచి కోసం, పక్కవాడు అదే పని చేస్తే అధర్మం నాశనానికే. ఇది తెలుగుదేశం పార్టీ విధి విధానం, చంద్రబాబు నాయుడు గైడ్లైన్స్, ఎల్లో మీడియా దుష్ప్రచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా దేశంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా, దేశంలో ఏ ఇతర మీడియాలకు కూడా ఊహించని స్థాయిలో ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలు అంతా ఇంత కాదని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు తుమ్మితే తప్పు, అదే తుమ్ము చంద్రబాబు నోటి నుంచి వస్తే వావ్ మెప్పు. చంద్రబాబు ఉమ్మితే తప్పు కాదు, అదే జగన్ ఉమ్మితే చాలా పెద్ద తప్పు, ప్రపంచంలో ఇలాంటి తప్పు ఎవడూ చేయలేడు అన్నట్టుగా చిత్రీకరణ. ఇంత దారుణంగా మీడియా చిత్రీకరిస్తున్న వేళ దీన్ని నెగ్గుకు రావడం అనేది ఒక పెద్ద సవాల్. నెగ్గుకు రావడం కాదు, ప్రజల్లో ఆ మంచి తీర్పులు రావాలన్నా, ఈ ఎల్లో మీడియాను దాటుకొని మనం మంచి చేసేటివి కనిపించాలన్నా ఎంతో పెద్దగా కష్టపడితే తప్ప ఆ మంచి ప్రజల దాకా చేరదు. ఎందుకంటే ఎవరు కూడా వెళ్తున్న కారును చూసడం కన్నా ఎక్కువ యాక్సిడెంట్ అయిన కారునే చూస్తాము రోడ్డు మీద. ఇప్పుడు అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. తాజాగా ఎన్నికలు మే 13న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ అనంతరం చంద్రబాబు, జగన్ ఇద్దరు కూడా సైలెంట్లో ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడి ఎన్నికల కంపెయిన్స్ చేశాము, ఇంత గందరగోళం బిజీ షెడ్యూల్లో గడిచిన 5 ఏళ్ళుగా ఉన్నాం కాబట్టి ఏదో 10 రోజులు ఈ రిజల్ట్ వచ్చే గ్యాప్లో అలా టూర్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. ఇది పెద్ద తప్పట. లండన్కు వెళ్ళేందుకు, విదేశాల పర్యటనలకు వెళ్ళేందుకు కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు కోర్టు అనుమతిస్తే దీన్ని తప్పుపడతారు ఎల్లో మీడియా చెత్త విధవలు, దీన్ని తప్పుపడతారు తెలుగుదేశం పార్టీ నా కొడుకులు. ఎంత దారుణంగా తప్పుపడతారంటే, జగన్ లండన్కు పోయి ఆ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడని ఒకడంటాడు, జగన్ పారిపోతున్నాడు అని ఒకడంటాడు, జగన్ ఎన్నికలకు ఓటమి చెందుతున్నానని ఇక విదేశాలకు చెక్కేస్తున్నాడు భయపడే అంట. ఇంత నిస్సిగ్గుగా చిల్లరగా కామెంట్స్ చేస్తున్నప్పటికీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ సోషల్ మీడియాలో కానీ పెద్దగా ఎవరూ స్పందించలేదు. ఎందుకంటే ఇలాంటి మూర్ఖులను ప్రజలు ఇలాంటి వార్తలు చూసినప్పుడు ప్రజలే నవ్వుకుంటారు తప్ప వాళ్ళు నిజం అనుకునేటట్టుగా ఇవి లేవు అని. ఇక కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ భార్య సతీమణి బ్రాహ్మణి, చంద్రబాబు సతీమణి అందరూ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు? విదేశాలకు జంప్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు ముందే చంద్రబాబు పరారయ్యాడా? చంద్రబాబు కుటుంబం చేతులెత్తేసిందో? చంద్రబాబు, లోకేష్ ఎన్నికలకు ఫలితాలు ముందే ఊహించి జంపు కొట్టారో? విదేశాల్లో పర్మనెంట్ సెటిల్ కాబోతున్న చంద్రబాబు నాయుడు కుటుంబం ఈ మాదిరిగా మేము అనొచ్చు కదా, ఈ మాదిరిగా వైసీపీ నాయకులు కూడా గట్టిగా మాట్లాడొచ్చు కదా. కానీ ఏ పొద్దు ఇలాంటి మాటలు మాట్లాడారు వైసీపీ నాయకులు. ఆలోచన చేయండి ప్రజలారా. మనిషికి వాల్యూస్ అనేది చాలా చాలా ముఖ్యం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఈజీ, కానీ వాస్తవం ఉందా లేదా అన్నదే మ్యాటర్. ఎలాంటి మ్యాటర్ లేని తెలుగుదేశం పార్టీ, ఎలాంటి మ్యాటర్ లేని టీడీపీ పార్టీ, ఎలాంటి మ్యాటర్ లేని కూటమి జత కడితే ప్రజలు ఓట్లు వేస్తారా? వెయ్యరు. అది ఏ రోజు తెలుస్తుంది మనకంటే జూన్ 4న ఫలితాల రోజునే కుండ బద్దలు కొట్టే రిజల్ట్స్ రాబోతున్నాయి. మైండ్ బ్లాక్ అయ్యి షేక్ అయ్యే ఊహించని చిత్ర విచిత్రాలు ఆనాడు మనం ఈ రాజకీయ నాయకుల ముఖాల్లో చూస్తాము, ఈ ప్రత్యర్థుల ముఖాల్లో. కూటమిలు గడితోనో ఎన్నికల ముందు సరిగ్గా జతలు కడితేనో నియోజకవర్గం ఎక్కడుందో తెలియక రేపో మాపో ఎన్నికలు అన్న టైంకు వచ్చి ఇది నా నియోజకవర్గం చెబుతానే, ఇది నా నియోజకవర్గం అని చెబుతూనే ఓట్లు పడవు మిత్రమా. కష్టపడాలి, పేద ప్రజలకు అండగా నిలబడాలి, వాననక ఎండనక ప్రభుత్వాన్ని నడిపించగలగాలి. అలా నడిపించి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా రాజకీయంగా పనిచేస్తే ఆ దేవుడిచ్చే ఒక గొప్ప తీర్పు మనకు విజయం. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కుటుంబ సభ్యులంతా కూడా విదేశాలకు వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఎల్లో మీడియా అస్సలు మాట్లాడడం లేదండి. చంద్రబాబు విదేశాలకు వెళ్ళారు అంటూ ఎల్లో మీడియా ఎక్కడ రాసుకురాలేదు. చంద్రబాబు దాదాపు 6 రోజుల పాటు విదేశాల్లో గడపాలని అనుకుంటున్నారట. 6 రోజుల తర్వాత ఆయన రాష్ట్రంలోకి మళ్ళీ తిరిగి వస్తారు. ఇప్పటికే నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి ఇద్దరు కూడా ఫారెన్ కూడా వెళ్ళిపోయారు. ఈ వివరాలు ఎక్కడ ఎల్లో మీడియా చెప్పడం లేదు, ఎక్కడ ఎల్లో మీడియా చూపించడం లేదు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్నామని డప్పు కొట్టుకునే ఈ మీడియా మాత్రం ఇక్కడ ఒక మాదిరి, జగన్ వెళ్తే ఓ మాదిరి. ఇదికే డిఫరెన్స్ మాట్లాడడం మేమంతా కూడా. ఏదేమైనా ఎవరైనా కష్టపడితే వాళ్ళకు కాస్త రిలాక్స్ కోసం ఎవడైనా చూస్తాడు. నార్మల్గా ఉన్న సామాన్యులే ఈరోజు 100 ట్రిప్పులు పోతున్నారు 2 రోజులు కష్టపడితే. మరి రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల క్షేమం కోసం, ప్రజల కోసం ఇరు పార్టీలు ఒకటే
నువ్వా నేనా అనుకుంటట్టు తిట్లుకుంటూ కొట్టుకుంటూ పోరాడుతూ రాజకీయాలను నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఏ రకంగా వాళ్ళకు సెలవులు ముఖ్యమో మనకు తెలిసిందే. పోనీ పోక సెలవులకు పోతే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయి. నీచతత్వాన్ని తెలియపరచడమే మా ఉద్దేశం తప్ప చంద్రబాబు పోతేనో లోకేష్ పోతేనో మేము అనాల్సిన అవసరం మాకు లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.